పండగలకి ఎప్పుడైనా బూరెలు చేసుకుంటారో సింపుల్‌గా ఇలా చేసుకోండి. వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో శనగపప్పు బూరెలు వరలక్ష్మి పండుగ వచ్చేసింది కాబట్టి ఇలా ట్రై చేయండి. రకరకాలుగా బూరెలు చేసుకుంటూ ఉంటారు. కొబ్బరి బూరెలంట, ఇంకా పెసర్ల బూరెలు అనేసి. శనగపప్పు బూరెలు కూడా చేసి పెట్టండి. అమ్మవారికి ప్రసాదంగా పులిహోర, బొబ్బట్లు, స్వీట్స్ ఇలా తయారు చేసుకుంటారు కదా! ఇలా బూరెలు రెడీ చేయండి. దీనైతే మేము సుగీలో అనేసి అంటాము. ఇక్కడ తెలంగాణలో బూరెలు అని చెప్పేసి అంటారు. ఈ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని నానబెట్టేసి మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసండి. లేదు మీరు మర్చిపోయారు అనుకుంటే ఫాస్ట్గా నానిపోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టేసండి. గంట సేపు వదిలేసారంటే బాగా నానిపోతుంది. నానబెట్టిన పప్పుని క్లీన్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 2 విజిల్స్ లేదా ఒక విజిల్ వస్తే చాలు. మరీ నున్నగా ఉడకాల్సిన అవసరం లేదు. నున్నగా ఉడికిందంటే మెత్తగా అయిపోతుంది. అట్లా ఉంటే బూరెలు మనం ఉండలు పట్టడానికి రాదనమాట. చూడండి, మనం నలిపితే కొంచెం లోపల పప్పులాగా ఉంటే పర్వాలేదు. బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత బెల్లం వేసుకొని 4 ఏలకులు వేసి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం గట్టిగా వచ్చేటట్టే చూసుకుంటే బాగుంటుంది. మనం ఉండలు పెట్టి మనం బూరెలు వేస్తాం కదా మైదాలో అద్ది, అప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. లేకపోతే మెత్తగా ఉండలు రావు అనమాట సరిగా. ఇలా మిక్సీ పెట్టుకొని వేసేసుకోవాలి. ఇంకొక వాయి కూడా అలాగే వేసేసుకోండి. ఇప్పుడు మైదా ఒక 2 కప్పులంతా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకొని కొంచెం సోడా వేసుకోండి. లేకపోతే గట్టిగా ఉంటుంది, మనకి మైదా కదా కాబట్టి కొంచెం సోడా వేసుకొని బాగా వాటర్ పోసి కలిపేసుకోండి. మరి నీళ్ళుగా కాకుండా గట్టిగా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా మైదా మనకి రెడీ అయిపోతుంది. దాంట్లో అద్ది వేసుకోవచ్చు అనమాట. ఈ పూర్ణం కూడా రెడీ అయిపోయింది చూడండి. కొంచెం అయితే ఆరబెట్టండి. మెత్తగా ఉంటే గట్టి ఉంటే అట్లే ఉండలు పట్టేసేయండి. ఆ పూర్ణం మధ్య మధ్యలో అమ్మ వాళ్ళు చేస్తూ బొబ్బట్లు చేసేటప్పుడు ఆ పూర్ణం ఎత్తుకొని తినేవాళ్ళు కదా. నేను చిన్నప్పుడు అట్లే తినేదాన్ని. ఇప్పుడు నేను అవి చేస్తుంటే నా కొడుకు నా కూతురు అయితే కొంచెం అనేసి వచ్చి అడుగుతూనే ఉన్నారనమాట. మనం ఎంత చేసినా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో అడుగుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. చూడండి, ఇలా ఉండలు పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మైదా కొంచెంసేపు రెస్ట్ వదిలిన తర్వాత ఇలా కలిపేసుకోండి. ఇది కూడా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. లూజ్ అయినా మనకి పూర్ణానికి అంటుకోకుండా ఉంటుంది. గట్టిగా అయితే కూడా ముద్దలాగా వచ్చేస్తుంది. మైదా కాబట్టి మనకి గట్టిగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే కొంచెం సోడా వేసుకొని ఆ పూర్ణం ఉండేదైతే ఉందో దాన్ని మైదాలో వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెలు అనేది వేసుకోవాలి. మా కర్ణాటకలో అయితే దీన్ని సుగీలు అంటారు. ఆంధ్రాలో ఏమంటారో తెలియదు. తెలంగాణ సైడ్ అయితే బూరెలోనేస్తే అంటారు. ఇదంతా బాగా రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎత్తి పక్కన పెట్టేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో అలాగే పెట్టారంటే అది చిదిరిపోయినట్టు అయిపోతే లోపల ఉన్న పూర్ణం అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. చూడండి బూరెలు ఎంత బాగా వచ్చాయో. మీరు రౌండ్గా చేసుకోవాలనే ఏం లేదు. మైదా కాబట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం నీట్గా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి బూరెలు ఎంత బాగా రెడీ అయ్యాయో. ఇది సుగీలు అంటారు. భలే ఇష్టంగా తినేదాన్ని నేను. చాలా రోజులకి గుర్తొచ్చింది. అది వరలక్ష్మి పండుగ వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇలా ప్రసాదంలాగా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.